ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లోనికి ముందుగానే రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మ్యూజిక్ వీడియో ఛానల్. ఈ రోజు మన టాపిక్ చీకటి ఎందుకు పడుతుంది. ఈ టాపిక్ వినే ముందు ఈ వీడియో చివరిగా చూడండి. సో ఇదే రోజు మన టాపిక్ లో లెట్స్ గో టు టాపిక్. ఈరోజు మన టాపిక్ చీకటి ఎందుకు పడుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ప్రతిరోజు రాత్రి కాగానే చీకటి పడుతుంది. అసలు ఇంతకు చీకటి ఎందుకు పడుతుంది అంటే, మన భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. దీనినే భూభ్రమణం అంటారు. ఈ భూభ్రమణానికి పట్టే కాలం 24 గంటలు. భూమి ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి తిరిగి మరలా అదే పాయింట్ దగ్గరికి రావడానికి 24 గంటలు అనగా ఒక రోజు సమయం పడుతుంది అని అర్థం. ఉదాహరణకు మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు రోజుల భాగంగా భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. ఆ సమయంలో సూర్యుని కాంతి భూమి వైపు ఒకవైపు మాత్రమే ప్రసరిస్తుంది, రెండో వైపు ప్రసరించదు. ఇప్పుడు చీకటి పడింది అంటే అర్థం ఆ సమయంలో భూమి మీద మనం ఉన్న వైపు సూర్యుని నుంచి క్రమేపీ పక్కకు తిరుగుతుందన్నమాట. అంటే సూర్యుని కాంతి అక్కడ ప్రసరించదు, అందువల్లే చీకటిగా అనిపిస్తుంది. ఈ విధంగా సూర్యుని కాంతి పడ్డ వైపు పగలుగాను, మరొక వైపు చీకటిగాను ఏర్పడుతుంది. ఇలా పగలు రాత్రి ఏర్పడతాయి. ఈ విధంగా పగలు 12 గంటలు ఏర్పడుతుంది, రాత్రి 12 గంటలు ఏర్పడుతుంది. ఒక పగలు ఒక రాత్రి కలిపి ఒక రోజు అనగా 24 గంటలు. ఈ విధంగా మనకు పగలు రాత్రి ఏర్పడుతున్నాయి. అయితే మన దేశంలో రాత్రి అయితే అదే సమయానికి ఇతర దేశాలలో పగలు ఉంటుంది. అందుకే మనకు అమెరికా, యూకే తదితర దేశాలకు పగలు రాత్రులలో తేడా ఉంటుంది. అలాగే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. దానినే భూ పరిభ్రమణం అంటారు. ఈ విధంగా మనకి చీకటి ఏర్పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చీకటి ఎలా పడుతుందో చూసాం కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అక్కడ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో నేను ముందు ఉంటాను. థ్యాంక్ యూ.